Okay. So the difference between Potter governor and Proil governor is the fly balls are attached to the extensions of lower links. సో ఇక్కడ మనకి పోటర్ గవర్నర్లో మనకి ఈ ఏ అనే పాయింట్ దగ్గర ఫ్లై బాల్స్ అనేవి ఉంటాయి. ఏ అండ్ డి అనే పాయింట్స్ దగ్గర మనకి ఫ్లై బాల్స్ లొకేట్ అయి ఉంటాయి. సో ఇక్కడ ప్రోయల్ గవర్నర్లో ఏం చేస్తున్నామంటే ఈ లోవర్ లింక్స్ యొక్క ఎక్స్టెన్షన్స్లో మనం ఫ్లై బాల్స్ ప్లేస్ చేసాం. సో దిస్ ఈజ్ వన్ ఫ్లై బాల్ అండ్ సిడి ఎక్స్టెన్షన్లో ఇంకొక ఫ్లై బాల్ ప్లేస్ చేసాం. సో ఇక్కడ ఉన్న లింక్స్ చూడండి. ఓఏ ఈజ్ అవర్ అప్పర్ ఆర్మ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఓడి ఈజ్ ఆల్సో అప్పర్ ఆర్మ్. నెక్స్ట్ బిఏఈ. సో బిఏఈ ఈజ్ అవర్ లోవర్ లింక్. సో మనకి ప్రోటర్ గవర్నర్లో బిఏ వరకు మాత్రం లోవర్ లింక్ ఉంటుంది. సో దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకున్నాం. ఈ సమ్ ఏఈ లెంత్ ఎక్స్టెండ్ చేసాము. సో ఇప్పుడు ఇవి బెంట్ లింక్స్ ఫామ్లో ఉన్నాయి కదా. సో బిఏఈ అండ్ సిడిఎఫ్. బిఏఈ అండ్ సిడిఎఫ్ ఆర్ లోవర్ ఆర్మ్స్, సో విచ్ ఆర్ బెంట్ లింక్స్. సమ్ బెండ్ ఉంది కదా దీనికి ఇక్కడ. సో అందుకు సో ఇలా మనకి యాక్చువల్గా ప్రోయల్ గవర్నర్లో లోవర్ ఆర్మ్స్ని బెంట్ లింక్స్ ఫామ్ కింద ప్రిపేర్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఎండ్ టు దిస్ లోవర్ లింక్, ఒక లోవర్ లింక్ యొక్క ఒక ఎండ్ వచ్చేసరికి స్లీవ్కి ఫిక్స్ చేస్తారు. ఇక్కడ బీసీ అనేది స్లీవ్. సో ఒక ఎండ్ ఇక్కడ ఫిక్స్ చేసుకున్నారు కదా. నెక్స్ట్ ఇంకొక ఎండ్ వచ్చేసరికి ఫ్లై బాల్ దానికి అటాచ్ చేస్తారు. సో ఫ్లై బాల్స్ ఆర్ అటాచ్డ్ టు వన్ ఎండ్ ఆఫ్ ద లోవర్ లింక్. So coming to, we need to derive an expression for the relation between speed of the spindle and height of the governor. Need to relate these two terms n and h. So for this we need to write some equilibrium equations. So equilibrium equations రాయాలి. సో మనం పోటర్ గవర్నర్లో ఏం చేసాము, ఏబి లింక్ తీసుకున్నాము. ఏబి లింక్ లోవర్ లింక్ యొక్క ఈక్విలిబ్రియం కండిషన్ రాసాం. సో ఇక్కడ కూడా సేమ్, కాకపోతే లోవర్ లింక్ ఇప్పుడు ఏబి కాదు బిఏఈ. సో ఫర్ ఈక్విలిబ్రియం ఆఫ్ ద లింక్ బిఏఈ. సో బిఏఈ మొత్తం కూడా మనకి లోవర్ లింక్. సో దాని యొక్క ఈక్విలిబ్రియం గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లింక్ మీద ఉన్న అన్ని ఫోర్సెస్ని కూడా మనం ఐడెంటిఫై చేయాలి. ఈ బిఏఈ లింక్ సో ఈ బిఏఈ లింక్ మీద ఉన్న అన్ని ఫోర్సెస్ని ఐడెంటిఫై చేయాలి. సో ఈ బిఏఈ లింక్ మీద మనకి వెయిట్ ఆఫ్ ద బాల్ యాక్ట్ చేస్తుంది. సో ఎందుకంటే ఫ్లై బాల్ దానికి అటాచ్ చేసాం కదా, ఈ లోవర్ లింక్కి ఫ్లై బాల్ మనం అటాచ్ చేసాం ఇక్కడ. సో దాని వెయిట్ ఉంటుంది. సో దీనికి ఎంత మాస్ ఉందని చెప్పాం, ఫ్లై బాల్ హ్యాస్ మాస్ ఆఫ్ స్మాల్ ఎమ్ అన్నాము. సో స్మాల్ ఎమ్ ఇంటూ జీ ఈజ్ ద వెయిట్ ఆఫ్ ద బాల్ విచ్ ఈస్ యాక్టింగ్ ఆన్ దిస్ లోవర్ లింక్. లోవర్ లింక్ మీద స్మాల్ ఎంజీ అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో అనదర్ ఫోర్స్ విచ్ ఈస్ యాక్టింగ్ on the link BA is due to the centrifugal force of the fly ball. Centrifugal force వల్ల ఒక ఆ ఫోర్స్ కూడా ఈ బిఏఈ బెంట్ లింక్ మీద యాక్ట్ చేస్తుంది. సో సెంట్రిఫికల్ ఫోర్స్ ఫార్ములా ఏంటి, ఎం ఇంటూ ఆర్ ఇంటూ ఒమేగా స్క్వేర్. సో ఎం ఇంటూ ఆర్ ఇంటూ ఒమేగా స్క్వేర్, ఎం ఇంటూ ఆర్ ఇంటూ ఒమేగా స్క్వేర్. సో వేర్ ఆర్ ఇస్ ద రేడియస్ ఆఫ్ రొటేషన్, which is the value from, which is the distance of the fly ball from the axis of rotation. So fly ball యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇక్కడ ఉంది కదా మనకి, గవర్నర్ యొక్క యాక్సిస్. ఇక్కడ నుంచి ఫ్లై బాల్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఏమంటారంటే రేడియస్ ఆఫ్ రొటేషన్ అంటారు. సో ఇక్కడ ఆర్ డాష్ అని ఇచ్చారు చూడండి, ఆర్ డాష్ ఈస్ ద రేడియస్ ఆఫ్ రొటేషన్ ఇన్ దిస్ కేస్. సో అందుకు మనకి ఇక్కడ ఫార్ములా ఏమవుతుంది, ఎం ఇంటూ ఆర్ ఇంటూ ఒమేగా స్క్వేర్, యాక్చువల్గా సెంట్రిఫికల్ ఫోర్స్. కానీ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి ఈ ఫ్లై బాల్ అనేది సమ్ ఆర్ డాష్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి ఎం ఇంటూ ఆర్ డాష్ ఇంటూ ఒమేగా స్క్వేర్. దిస్ ఇస్ ద సెంట్రిఫికల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దట్ లింక్ బిఏఈ. సో బిఏఈ లింక్ మీద ఉన్న సెంట్రిఫికల్ ఫోర్స్ ఎం ఇంటూ ఆర్ డాష్ ఇంటూ ఒమేగా స్క్వేర్. సో వెయిట్ ఆఫ్ ద బాల్, నెక్స్ట్ సెంట్రిఫికల్ ఫోర్స్. నెక్స్ట్ సో ఇంకా ఏంటంటే
ఈ బిఏ సమ్ ఈ బి అనే పాయింట్ దగ్గర మనకి యాక్చువల్గా స్లీవ్ ఉంటుంది కదా, స్లీవ్కి సమ్ వెయిట్ ఉంటుంది కదా. సో ఇక్కడ ఓన్లీ లెఫ్ట్ హాఫ్ మాత్రమే కన్సిడర్ చేసాము. సో వెయిట్ ఆఫ్ ద స్లీవ్ అండ్ ఫ్రిక్షన్. స్లీవ్ మనం ఇక్కడ ఏంటంటే స్లీవ్ యొక్క వెయిట్ అట్ ద సేమ్ టైం ఫ్రిక్షన్ కూడా కన్సిడర్ చేస్తున్నాం. వాట్ గవర్నర్లో వెయిట్ ఆఫ్ ద స్లీవ్ ఫ్రిక్షన్ కన్సిడర్ చేయలేదు, పోర్టర్ గవర్నర్లో కన్సిడర్ చేసాం. సేమ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ప్రోయల్ గవర్నర్ అనాలిసిస్లో కూడా కన్సిడర్ చేస్తున్నాం. సో ఎంజీ ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ బై టూ. నార్మల్గా అయితే ఎంజీ ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్. మీరు ఒకవేళ ఎంటైర్ గవర్నర్ గురించి మాట్లాడితే ఎంజీ ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ వస్తుంది. కానీ ఇప్పుడు ఓన్లీ లెఫ్ట్ హాఫ్ మాత్రమే కాబట్టి మనకి ఎంజీ ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ బై టూ వస్తుంది. ఎంజీ ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ బై టూ. ఎంజీ ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ బై టూ. సో దట్ ఈస్ another force which is acting on this bent link. సో BAE. నెక్స్ట్ దాంతోపాటు ఇంకొక ఫోర్స్ ఉంది చూడండి, టెన్షన్ ఇన్ ద ఆర్మ్, అప్పర్ ఆర్మ్ OA. ఇంకొక ఫోర్స్ ఈ BAE లింక్ మీద ఇంకొక ఫోర్స్ ఉంది, టెన్షన్ ఇన్ ద అప్పర్ ఆర్మ్, దట్ ఈస్ T. నెక్స్ట్ ఇంకొక ఫోర్స్ ఏంటంటే, సో ఎప్పుడన్నా రెండు బాడీస్ అనేవి కాంటాక్ట్లో ఉంటే, సో వన్ బాడీ విల్ ఎక్సెట్ సమ్ నార్మల్ ఫోర్స్ ఆన్ అనదర్ బాడీ. సో ఇది నార్మల్ ఫోర్స్. సేమ్ ఈ సర్ఫేస్ ఈ బ్లాక్ మీద సమ్ నార్మల్ ఫోర్స్ ఎక్సెప్ట్ చేస్తుంది, అలాగే ఆ బ్లాక్ అనేది ఈ సర్ఫేస్ మీద సమ్ నార్మల్ ఫోర్స్ ఎక్సెప్ట్ చేస్తుంది. సో నేను స్లీవ్ని స్పిండిల్కి అటాచ్ చేశాను అంటే దే ఆర్ ఇన్ కాంటాక్ట్. సో కాంటాక్ట్లో ఉన్నాయంటే దేర్ విల్ బి ఎ నార్మల్ రియాక్షన్ విచ్ ఈస్ at the sleeve. So horizontal reaction of the sleeve which is acting on this BAE link. సో హారిజాంటల్ రియాక్షన్ కూడా మనకి ఇక్కడ ఉంటుంది. సో టోటల్గా 5 ఫోర్సెస్ ఉన్నాయి. సో సేమ్ ఎలాగైతే పోర్టర్ గవర్నర్ అనాలిసిస్లో మూమెంట్స్ అబౌట్ సమ్ ఆర్బిటరీ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 0 చేసాము, సేమ్ అదే అనాలిసిస్ ఇక్కడ ఫాలో అవుతాము. ఓకే, ఈ కేసులో కూడా మనకి ఇన్స్టాంటేనియస్ సెంటర్ అనేది మనకి ఐ అనేదే ఇన్స్టాంటేనియస్ సెంటర్. అది ఎందుకో కూడా చెప్పాను. సో మనకి ఎప్పుడన్నా ఒక లింక్ యొక్క ఇన్స్టాంటేనియస్ సెంటర్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లింక్ మీద ఉన్న 2 పాయింట్స్ని ఐడెంటిఫై చేయాలి. సో సపోజ్ బి అనే పాయింట్ అండ్ ఏ అనే పాయింట్ని నేను ఐడెంటిఫై చేశాను. సో వీటి వెలాసిటీ వెక్టర్స్ ఎలా ఉంటాయంటే ఈ ఓఏకి పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఇది ఎందుకు పర్పెండిక్యులర్ అంటే ద పాయింట్ ఏ ఈజ్ ఆసిలేటింగ్ అబౌట్ ద పాయింట్ ఓ. సో ఈ పాయింట్ ఏ అనేది అబౌట్ పాయింట్ ఓ అది ఆసిలేట్ అవుతుంది. సో ఆసిలేట్ అవుతుందంటే ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ గురించి మీరు మాట్లాడారంటే యువర్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ వెక్టర్ విల్ బి పర్పెండిక్యులర్ టు ద లైన్ ఓఏ. సో ఓఏకి పర్పెండిక్యులర్గా మనకి వెలాసిటీ వెక్టర్ ఉంటుంది. సో ఎయిదర్ ఇది ఇటు సైడ్ అని లెఫ్ట్ సైడ్ అన్నా ఉండొచ్చు, రైట్ సైడ్ అన్నా ఉండొచ్చు, డిపెండింగ్ ఆన్ ద రొటేషన్ ఆఫ్ దిస్ లింక్ ఓఏ. అది క్లాక్ వైజ్ రొటేట్ అవుతుందా లేదంటే యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుందా, దాన్ని బేస్ చేసుకుని మనకి ఈ వెలాసిటీ వెక్టర్ ఎయిదర్ లెఫ్ట్ వర్డ్ ఆర్ రైట్ వర్డ్ ఉండొచ్చు. సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏం తీసుకున్నాము, బి పాయింట్ తీసుకున్నాం. సో యాజ్ బి పాయింట్ ఈజ్ ఆన్ ద స్లీవ్ మీద ఉంది కాబట్టి సో వెలాసిటీ వెక్టర్ ఎలా ఉంటుంది, ఎయిదర్ స్లీవ్ ఒకవేళ అప్వర్డ్ మూవ్ అయితే అప్వర్డ్ వెలాసిటీ వెక్టర్ ఉంటుంది, ఒకవేళ డౌన్వర్డ్ మూవ్ అయితే డౌన్వర్డ్ ఉంటుంది. సో ఇలా మనకి వెలాసిటీ వెక్టర్స్ వచ్చాయి. వీ కెన్ డ్రా పర్పెండిక్యులర్ టు దీస్ వెలాసిటీ వెక్టర్స్. సో ఇలా పర్పెండిక్యులర్స్ డ్రా చేసాము. సో పర్పెండిక్యులర్స్ డ్రా చేసినప్పుడు మనకి ఇవి ఎక్కడ మీట్ అవుతున్నాయి, ఐ అనే పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. సో ఇలా 2 వెలాసిటీ వెక్టర్స్ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి కాబట్టి ఎట్ దిస్ ఇన్స్టాంట్ ద ఎంటైర్ బాడీ BAE ఈజ్ రొటేటింగ్ అబౌట్ ద పాయింట్ ఐ. సో మొత్తం ఈ పర్టికులర్ ఇన్స్టెంట్లో ఈ లింక్ మొత్తం BAE లింక్ మొత్తం అబౌట్ ద పాయింట్ ఐ అది రొటేట్ అవుతున్నట్టు. సో దట్ ఈస్ ఇన్స్టాంటేనియస్ సెంటర్ ఆఫ్ రొటేషన్ ఫర్ ద లింక్ BAE. So these are the vectors VA and VA. This is a vector VB and VB. So I is the instantaneous center of I is the instantaneous
సెంటర్ ఆఫ్ లింక్ బిఏఈ. సో బిఏఈ యొక్క ఇన్స్టాంటేనియస్ సెంటర్ కావాలంటే 2 పాయింట్స్ తీసుకుంటాము, వాటి యొక్క వెలాసిటీ వెక్టర్స్ డ్రా చేస్తాము. సో ఆ 2 వెలాసిటీ వెక్టర్స్కి పర్పెండిక్యులర్స్ డ్రా చేస్తాము. అవి ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ పాయింట్ అయ్యి. సో ఇక్కడ విఏకి పర్పెండిక్యులర్, సో ఈ లైన్, అలాగే విబికి పర్పెండిక్యులర్ ఈ లైన్. సో ఈ రెండు కూడా ఎక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి? ఐ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. సో ఇది ఐ అనేది ఇన్స్టాంటేనియస్ సెంటర్ ఆఫ్ లింక్ బిఏఈ. సో నెక్స్ట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద మూమెంట్స్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఫోర్సెస్ యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్స్లు చూద్దాము. నెక్స్ట్ విల్ ఓకే. ఓకే, టోటల్గా 5 ఫోర్సెస్ ఉన్నాయి. సో 5 ఫోర్సెస్ యొక్క మూమెంట్స్ అబౌట్ ద పాయింట్ ఐ డిస్కస్ చేస్తాం. అంటే మామూలుగా మనకి ఎన్కి ఎన్ అండ్ హెచ్కి రిలేషన్ రావాలంటే అబౌట్ ద ఇన్స్టాంటేనియస్ సెంటర్ మనం మొమెంట్ ఈక్వేషన్ అనేది రాయాలి. ఓకే. సో ఫర్ the condition of for equilibrium of the link for equilibrium of the link BAE. సో BAE లోవర్ లింక్ యొక్క ఈక్విలిబ్రియం కండిషన్ రాయాలంటే we need to write a equilibrium equation that is summation of moments about one point about any arbitrary point is equal to 0, and in this case the arbitrary point is instantaneous center I. సో ఇన్స్టాంటేనియస్ సెంటర్కి దగ్గర మనం మొమెంట్స్ యొక్క సమ్ అనేది ఈక్వల్ టు 0 చేస్తాం. సో దట్ ద కండిషన్ ఆఫ్ ఈక్విలిబ్రియం విల్ బి సాటిస్ఫైడ్. సో ఇక్కడ మనకి టోటల్గా 5 ఫోర్సెస్ ఉన్నాయని చెప్పాను. ఇది చూడండి, ఒకటి హారిజాంటల్ రియాక్షన్ ఆఫ్ ద స్లీవ్, దిస్ ఈస్ ఎఫ్హెచ్. సో ఇప్పుడు హారిజాంటల్ రియాక్షన్ ఎక్స్టెండ్ చేయండి. హారిజాంటల్ రియాక్షన్ ఎక్స్టెండ్ చేసాం. సో హారిజాంటల్ రియాక్షన్ ఈజ్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఐ. సో ఒక లైన్ ఆఫ్ యాక్షన్ అనేది ఏదైతే మనం మొమెంట్ కనుక్కుంటున్నామో అబౌట్ దట్ పాయింట్ పాస్ అవుతుందంటే we don't have any moment by the force F. సో అంటే ఈ ఎఫ్హెచ్ వల్ల ఈ ఎఫ్హెచ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఈ పాయింట్ ఐ గుండా పాస్ అవుతుంది కాబట్టి ఎఫ్హెచ్ వోంట్ గివ్ ఎనీ మూమెంట్. ఏ మూమెంట్ రాదు ఎఫ్హెచ్ అనే ఫోర్స్ వల్ల. ఇన్ ద సిమిలర్ వే, సో యూ కెన్ సో అనదర్ ఫోర్స్ ఇస్ టెన్షన్, దిస్ ఇస్ T. సో ఇఫ్ యు ఆర్ ఎక్స్టెండింగ్ దిస్ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ T, సో లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ Tని ఎక్స్టెండ్ చేసాము. సో this line of action is also passing through the point I. So tension is also passing through the point, won't give any moment. ఎటువంటి మూమెంట్ రాదు ఈ రెండు ఫోర్సెస్ వల్ల, ఎందుకంటే యాజ్ దే ఆర్ పాసింగ్ త్రూ ద పాయింట్, బికాస్ లైన్ ఆఫ్ యాక్షన్ passing through the point
ఐ. సో రిమైనింగ్ ఇంకెన్ని ఉన్నాయి, టోటల్గా 5 ఫోర్సెస్ అని చెప్పాను. వెయిట్ ఆఫ్ ద బాల్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, వెయిట్ ఆఫ్ ద స్లీవ్ అండ్ ఫ్రిక్షన్, టెన్షన్, అలాగే హారిజాంటల్ రియాక్షన్. సో 2 ఫోర్సెస్ ఆల్రెడీ మనకి ఇంకా వాటి వల్ల ఎటువంటి మూమెంట్ రావట్లేదు. వి నో నీడ్ టు కన్సిడర్ దోస్ 2 ఫోర్సెస్. సో నెక్స్ట్ ఉన్న ఫోర్స్ ఏంటి, ఎం ఇంటూ ఆర్ డాష్ ఇంటూ ఒమేగా స్క్వేర్. నెక్స్ట్ వెయిట్ ఆఫ్ ద బాల్, నెక్స్ట్ weight of the sleeve and friction. We have 3 forces. So centrifugal force is first force, and weight of the ball is second force, and weight of the sleeve and friction is third force. So we need to write an equilibrium equation, that is summation of moments about the point I is equal to 0. సో మనం మూమెంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పాయింట్ అబౌట్ ఏ పాయింట్ మీరు క్యాలిక్యులేట్ చేస్తున్నారో ఆ పాయింట్కి అండ్ లైన్ ఆఫ్ యాక్షన్కి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది మెజర్ చేసుకోవాలి. సో ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ చూడండి, దిస్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ అట్ ద పాయింట్, ఇక్కడ యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకి ఈ పాయింట్కి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఏమవుతుంది, సో ఇది లైన్ ఆఫ్ యాక్షన్ కదా. సో ఇక్కడ నుంచి ఆ లైన్ ఆఫ్ యాక్షన్ నుంచి ఆ పాయింట్ కంటే మనం ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తాం కదా, ఈ ఐ అనే పాయింట్ నుంచి ఈ లైన్ ఆఫ్ యాక్షన్ మీదకి. సో అప్పుడు ఏమవుతుంది, సో ఇది మనకి ఇది పర్పెండిక్యులర్. ఇది ఎంత ఇచ్చారు ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న లెంత్ ఇచ్చారు, అదే కదా మనకు కావాలి. ఎంత ఇచ్చారు, స్మాల్ ఈ ఇచ్చారు. సో అంటే ఎం ఇంటూ ఆర్ డాష్ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఈ. సో ఈ ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ద లైన్ ఆఫ్ యాక్షన్ అండ్ ద పాయింట్ ఐ. అంటే మనకి మూమెంట్ అంటే ఫార్ములా తెలుసు కదా, మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఇక్కడ ఈ ఎం ఇంటూ ఆర్ డాష్ ఇంటూ ఒమేగా స్క్వేర్, ఈ ఫోర్స్ వల్ల వచ్చే మూమెంట్ ఏముంటుంది ఇక్కడ ఐ అనే పాయింట్ దగ్గర, యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ వస్తుంది. సో m into r dash into omega square will give anti-clockwise movement about the point I. సో యాంటీ-క్లాక్వైజ్ మూమెంట్ని మనం పాజిటివ్ అని తీసుకుంటున్నాం. సో m into r dash into omega square, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏంటి ఈ కదా, స్మాల్ ఈ. సో m into r dash into omega square into స్మాల్ ఈ. ఇది యాంటీ-క్లాక్వైజ్ మూమెంట్ కాబట్టి పాజిటివ్ తీసుకున్నాము. మేబీ మనకి ఏమన్నా క్లాక్వైజ్ మూమెంట్స్ వస్తే నెగిటివ్ తీసుకుందాం. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇంకొక ఫోర్స్ ఏంటి, వెయిట్ ఉంది కదా, వెయిట్ ఆఫ్ ద ఫ్లై బాల్. సో వెయిట్ ఆఫ్ ద ఫ్లై బాల్ ఇది. సో దీనికి ఇప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఇలా ఎక్స్టెండ్ చేస్తాము, ఆ లైన్ ఆఫ్ యాక్షన్కి అండ్ పాయింట్ ఐకి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఏమవుతుందంటే, సో ఇది లైన్ ఆఫ్ యాక్షన్ కదా, పాయింట్ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఈ గ్రీన్ కలర్డ్ లెంత్ అనేది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది. సో ఆ గ్రీన్ కలర్డ్ లెంత్ ఎంత ఉంటుంది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెంత్ కావాలి మనకి, అదే కదా ఇది. సో ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఎక్స్టెండ్ చేస్తే మనకి ఈ లెంత్ వస్తుంది. సో ఈ గ్రీన్ కలర్ లెంత్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న కంప్లీట్ లెంత్ మెజర్ చేద్దాము. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న కంప్లీట్ లెంత్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి సి ఇచ్చారు, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి బి ఇచ్చారు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి బి ఇచ్చారు. ఓకే 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 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి, ఇది సి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి, ఆర్. సో సి ప్లస్
ఆర్. సో సి ప్లస్ ఆర్ అంటే ఈ కంప్లీట్ లెంత్ వస్తుంది కదా మనకి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న కంప్లీట్ లెంత్ వస్తుంది. ఈ మొత్తం లెంత్ కావాలి అంటే ఫస్ట్ ఈ సి అండ్ ఈ ఆర్ మనం యాడ్ చేస్తే ఈ కంప్లీట్ లెంత్ వస్తుంది. మామూలుగా సి ప్లస్ బి కాదు, ఎందుకంటే బి అంటే ఇక్కడ వరకు మాత్రమే ఉంది అది. సో బి అంటే ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. సో మనకి ఇక్కడ ఇది కూడా కావాలి కదా. సో ఈ ఆర్ ప్లస్ సి చేస్తే కంప్లీట్ ఈ లెంత్ వస్తుంది. సో మనకి ఇప్పుడు ఈ లెంత్ కావాలి. సో కంప్లీట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి సి ప్లస్ ఆర్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, ఆర్ డాష్ ఉంది. అంటే ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ లెంత్ కావాలి అంటే మనం సి ప్లస్ ఆర్ మైనస్ ఆర్ డాష్ చేస్తే మనకి కంప్లీట్ అంటే ఈ స్మాల్ వెయిట్ ఆఫ్ ద ఫ్లై బాల్ యొక్క ఈ లైన్ ఆఫ్ యాక్షన్కి అండ్ పాయింట్ ఐకి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వస్తుంది. అది ఎంత వచ్చింది, సి ప్లస్ ఆర్ మైనస్ ఆర్ డాష్. సో ఈ ఫోర్స్ వల్ల మనకి ఏ మూమెంట్ వస్తుంది, ఇక్కడ ఈ పాయింట్ ఐ దగ్గర ఈ ఫోర్స్ వల్ల ఏ మూమెంట్ వస్తుంది, క్లాక్ వైజ్ మూమెంట్ వస్తుంది. క్లాక్ వైజ్ మూమెంట్ అంటే ఏంటి, నెగిటివ్. సో మనం కన్వెన్షన్ జనరల్గా తీసుకునేది యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ పాజిటివ్. సో ఈ ఇక్కడ ఫోర్స్ అప్లై చేసాం మనకి ఈ పాయింట్ అనేది ఇలా రొటేట్ అవుతుంది, క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. సో క్లాక్ వైజ్ రొటేట్ అవుతుందంటే అది మైనస్. సో ఫోర్స్ ఎంత, ఎం ఇంటూ జీ, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత, సి ప్లస్ ఆర్ మైనస్ ఆర్ డాష్. సో సి ప్లస్ ఆర్ మైనస్ ఆర్ డాష్ ఇస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఫోర్స్ ఉంది కదా, ఏంటది, వెయిట్ ఆఫ్ ద స్లీవ్ అండ్ ఫ్రిక్షన్. అది ఎంత, ఎంజీ ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ బై టూ. సో ఎంజీ ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ బై టూ వల్ల ఏ మూమెంట్ వస్తుంది అబౌట్ ద పాయింట్ ఐ. సో ఇట్ విల్ టెండ్ టు రొటేట్ ఇన్ ది క్లాక్ వైజ్ డైరెక్షన్. సో the point I will tend to rotate in the clockwise direction by the force that is weight of the sleeve and friction. So mg plus or minus f by 2 will also give clockwise moment. So clockwise moment అనేది negative. So mg plus or minus f by 2 into perpendicular distance from the point from the line of action and the point I. So ఇప్పుడు perpendicular distance ఎంత అవుతుంది, ఈ డిస్టెన్స్ కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న కంప్లీట్ డిస్టెన్స్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి సి, అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి బి. అంటే సిని అండ్ బిని యాడ్ చేస్తే మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వస్తుంది. ఎంజీ ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ బై టూ అనే ఫోర్స్ నుంచి అండ్ ఇన్స్టాంటేనియస్ అండ్ ఐ వరకు ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇక్కడ మనం చేసేది ఇదే కదా, సమ్మేషన్ ఆఫ్ మూమెంట్స్ అబౌట్ ఇన్స్టాంటేనియస్ సెంటర్ ఇస్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ రాస్తున్నాం మనం అంతే. సో ఎంజీ ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ బై టూ ఇంటూ C plus B is equal to 0. C plus B is equal to 0. సో ఇక్కడ మళ్ళీ రీఅరేంజ్ చేస్తాము అండ్ వీ విల్ టేక్ సమ్ అజంప్షన్స్ ఇన్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ ద ప్రోయిల్ గవర్నర్. సో ఇక్కడ ఇది లెఫ్ట్ సైడ్ ఉంచేసి ఈ రెండు టర్మ్స్ నెగిటివ్ టర్మ్స్ కదా, రైట్ సైడ్ తీసుకెళ్తాం. సో ఎం ఇంటూ ఆర్ డాష్ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఈ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎంజీ సి ప్లస్ r minus r dash. Next another term is minus ఉంది కాబట్టి ఇటు సైడ్ వస్తే ప్లస్ అవుతుంది, mg plus r minus f by 2 mg plus r minus f by 2 into c plus b. ఓకే, ఇక్కడ ఈని మనం రైట్ సైడ్ తీసుకెళ్దాం. m ఇంటూ ఆర్ డాష్ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/e అవుతుంది కదా. ఈ ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్ వస్తే డివైడ్ చేస్తుంది. సో m ఇంటూ ఆర్ డాష్ ఇంటూ ఒమేగా స్క్వేర్ 1/e mg c ప్లస్ ఆర్ మైనస్ ఆర్ డాష్ ప్లస్ mg ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ బై 2 ఇంటూ C plus B. నెక్స్ట్ మనకి ఈ సిబి అండ్ సిబిఈ అవన్నీ కూడా ఇక్కడ డయాగ్రామ్ నుంచి ఉన్నవి చూడండి. సి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న లెంత్, బి అంటే
ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఉన్న లెంత్. ఈ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న లెంత్. అలాగే ఆర్ డాష్ ఇవన్నీ కూడా మనకి డయాగ్రామ్లో ఉన్నాయి, ఇవన్నీ లెన్స్. ఇక్కడ ఇంకొక అజంప్షన్ ఏంటంటే, సో మనకి ఇక్కడ ఈ ఏఈ లింక్ ఉంది కదా, అంటే ఎక్స్టెన్షన్ లింక్, ఇది యూజువల్గా ఏంటంటే ఆల్మోస్ట్ వెర్టికల్ ఉంటుంది. ఇంకా అంటే ఈ వెర్టికల్ లైన్కి దగ్గరలో ఈ లింక్ ఉంటుంది. సో ఈ ఐ మీన్ ఆల్మోస్ట్ వెర్టికల్ ఉంటుంది కాబట్టి దాని యొక్క ఆబ్లిక్విటీని నెగ్లెక్ట్ చేస్తాం. సో దానివల్ల అసలు మనకి ఇప్పుడు రిలేషన్ ఏమవుతుంది అంటే, ఇప్పుడు మీరు ఒకవేళ ఎగ్జాక్ట్గా మీరు అనాలిసిస్ చేయాలంటే మీరు అది కూడా కన్సిడర్ చేసుకొని చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఇది ఆల్మోస్ట్ వెర్టికల్ అన్నాం అనుకో, ఇది ఆల్మోస్ట్ వెర్టికల్ అన్నామంటే ఇప్పుడు ఇండైరెక్ట్గా ఏమవుతుంది, ఈ ఆర్ డాష్ ఈ ఆర్ రెండు కూడా ఈక్వల్ అయిపోతాయి. ఇప్పుడు ఆర్ డాష్ ఎక్కడికి వచ్చినట్టు, ఇక్కడికి వచ్చినట్టు, అంతే కదా. ఫ్లై బాల్ నుంచి సెంటర్ ఆఫ్ రొటేషన్కి ఉన్న డిస్టెన్స్ ఆర్ డాష్ అవుతుంది. సో ఆర్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్. సో అంటే ఒకవేళ ఈ మన గవర్నర్లో ఏఈ లింక్ యొక్క ఏఈ లైన్ అనేది ఆల్మోస్ట్ వెర్టికల్గా ఉంటే సో ఆబ్లిక్విటీని నెగ్లెక్ట్ చేయొచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అవుతుంది. సో ఆ కండిషన్ వల్ల మనకి ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఇంకా సింప్లిఫై అవుతుంది. సో ఇన్ ద పొజిషన్ is vertical, that is neglecting its obliquity. ఓకే, అప్పుడు దీనివల్ల ఏమవుతున్నట్టు అంటే ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అవుతున్నట్టు, అప్రాక్సిమేట్లీ ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. సో అంటే ఇంచుమించు అది వెర్టికల్గా దగ్గరగా ఉంటుంది కాబట్టి మనం ఆర్ డాష్ని ఆర్ని ఈక్వల్ చేసుకున్నాం. సో దీనివల్ల మనకి ఈ ఎక్స్ప్రెషన్ ఏదైతే మనం ఇప్పుడు డెరైవ్ చేసామో అది ఇంకా సింప్లిఫై అవుతుంది. ఈ ఆర్ డాష్ ఈ ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ అని చెప్పి ఆర్ డాష్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఆర్. అది దీనివల్ల వచ్చింది, ఈ కండిషన్ వల్ల. ఇన్ ద పొజిషన్ ఏ ఈజ్ వెర్టికల్, that is neglecting its obliquity, r dash is approximately equal to r. So next సో ఇప్పుడు ఈక్వల్ కాబట్టి m ఇంటూ ఆర్ డాష్ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/e. సో ఈ రెండు ఏమవుతాయి ఇప్పుడు, ఆర్ మైనస్ ఆర్ డాష్ రెండు కూడా ఈక్వల్, అప్రాక్సిమేట్లీ ఈక్వల్ కాబట్టి 0. సో అప్పుడు ఎంజీ ఇంటూ స్మాల్ ఈ ఉంటుంది. నెక్స్ట్ ఎంజీ ప్లస్ ఆర్ మైనస్ f/2 ఇంటూ సి ప్లస్ బి. సో ఇప్పుడు ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కదా, సో ఈ ఆర్ డాష్ని కూడా ఆర్ కింద రీప్లేస్ చేస్తున్నాం. సో యాజ్ ఆర్ డాష్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఐఎమ్ రీప్లేసింగ్ ఆర్ డాష్ విత్ ఆర్. ఓకే, నెక్స్ట్ తీసుకునే స్టెప్ ఏంటంటే m ఇంటూ ఆర్ డాష్ ఇంటూ ఒమేగా స్క్వేర్ కదా, సో 1/e ఇంటూ a/a చేస్తున్నాను మొత్తం ఈక్వేషన్. అంటే మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ tan θ అండ్ tan βలో రాసుకుంటాం కదా, సో అలాగా రాసుకోవడానికి ఈజీగా ఉండడం గురించి ఇంటూ a/a రాస్తున్నాం. సో ఎంజీ ఇంటూ సి ప్లస్ ఎంజీ ప్లస్ ఆర్ మైనస్ f/2 ఇంటూ సి ప్లస్ బి. సో ఇప్పుడు ఈ డినామినేటర్లో ఉన్న ఏని లోపల ఉన్న బ్రాసెస్లోకి తీసుకెళ్తాము. సో 1/e అంటే ఇంటూ ఏ ఉంది, సో ఈ డినామినేటర్ ఉన్న దాన్ని ఈ రెండు టర్మ్స్ మీద డివైడ్ అవుతుంది. సో స్మాల్ ఎంజీ ఇంటూ సి/ఏ నెక్స్ట్ ప్లస్ ఎంజీ ప్లస్ ఆర్ మైనస్ f/2
సి బై ఏ ప్లస్ బి బై ఏ. సో ఎంజీ ఇంటూ సి బై ఏ, ఎంజీ ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ బై టూ సి బై ఏ ప్లస్ బి బై ఏ. సో ఇది ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసాము. వాట్ ఈస్ సి బై ఏ అండ్ వాట్ ఈస్ బి బై ఏ. ఇక్కడ చూడండి, ఈ టీటా చూడండి, ఈ టీటాకి ఆపోజిట్ ఉన్న సైడ్ సి, ఎడ్సెంట్ ఉన్న సైడ్ ఈ లెంత్. సో tan టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఈజ్ సి అండ్ ఈ ఏ దగ్గరలో ఐ మీన్ ఎడ్సెంట్ సైడ్ ఏది, స్మాల్ ఏ. ఇన్ ద సిమిలర్ వే tan బీటా ఈజ్ ఫ్రమ్ దిస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో బీటాకు ఆపోజిట్ ఉన్న సైడ్ ఈ బి డివైడెడ్ బై ఎడ్సెంట్ ఉన్న సైడ్ బీటాకి ఇది ఏ. సో ఇప్పుడు సి బై ఏ ఈజ్ ఈక్వల్ ట్యాన్ టీటా అండ్ సి బై బి బై ఏ ఈజ్ ఈక్వల్ ట్యాన్ బీటా. అది మన ఎక్స్ప్రెషన్లో రీప్లేస్ చేస్తాం. సో ఎం ఇంటూ ఆర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఏ బై ఈ. సో ఎంజీ ఇంటూ సి బై ఏ అంటే ట్యాన్ టీటా. నెక్స్ట్ ఎంజీ ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ బై టూ. సో సి బై ఏ అంటే ట్యాన్ టీటా ప్లస్ ట్యాన్ బీటా బి బై ఏ అంటే. సేమ్ నేను పోర్టర్ గవర్నర్ అలాగైతే ట్యాన్ టీటా అని మనం బయటకి కామన్ తీసుకున్నాము, సేమ్ ఇక్కడ కూడా అలాగే చేస్తాం. ఓకే, ఎం ఇంటూ ఆర్ ఇంటూ ఒమేగా స్క్వేర్. సో ఇప్పుడు రెండు టర్మ్స్లో కూడా ఇక్కడ ట్యాన్ టీటా ఉంది అండ్ ఇక్కడ ట్యాన్ టీటా, వాటిని కామన్ టోటల్గా యాక్చువల్లీ 3 టర్మ్స్ ఉన్నాయి. సో ఇది మొత్తం ఒక టర్మ్ కింద తీసుకుని కామన్ తీసేస్తున్నాం. సో ఏ బై ఈ టు ట్యాన్ టీటా. సో ఆల్రెడీ ట్యాన్ టీటా వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా ఎంజీ ఉంటుంది. సో ఎంజీ ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ బై టూ. సో ట్యాన్ టీటా ఆల్రెడీ ఇక్కడ కామన్ తీసాం. సో 1 ప్లస్ ట్యాన్ బీటా బై ట్యాన్ టీటా వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ నేను ఒక టర్మ్ డిఫైన్ చేసుకున్నాము. సో ట్యాన్ బీటా బై ట్యాన్ టీటా ఈజ్ కే అండ్ ట్యాన్ టీటా అంటే ఆర్ బై హెచ్. అది మనకు ఆల్రెడీ వాట్ గవర్నర్లో తీసుకున్నాము, అలాగే పోటర్ గవర్నర్లో తీసుకున్నాము. ఓకే, ఓకే ఇక్కడ నుంచి చూడండి, ఈ టీటా చూడండి, టీటాకి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఈ ఆర్ అండ్ టీటాకి ఎడ్సెంట్గా ఉన్న ఈ లెంత్ హెచ్. ఇక్కడ నుంచి ట్యాన్ టీటా ఈజ్ ఆల్సో ఈక్వల్ టు ఆర్ బై హెచ్. సో ఆర్ బై హెచ్ అనే రిలేషన్ని మనం రీప్లేస్ చేస్తాం. సో మనకు అప్పుడు ఏమొస్తుంది, ఎం ఇంటూ ఆర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఈ ఇంటూ ట్యాన్ టీటా ప్లేస్లో ఆర్ బై హెచ్ రీప్లేస్ చేస్తాము. నెక్స్ట్ స్మాల్ ఎంజీ ప్లస్ క్యాపిటల్ ఎంజీ ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ బై టూ ఇంటూ 1 ప్లస్ కే. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆరు క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఆర్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఈ ఒమేగా స్క్వేర్ ఉంది, ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఈ ఇంటూ
1/h సో ఇంటూ 1/m ఉంటుంది. సో మళ్ళీ ఇంకొక అంటే మనం ఎలాగైతే పోర్టర్ గవర్నర్ అండ్ ప్రోయల్ గవర్నర్లో మనం రిలేషన్స్ రాసుకుంటున్నామో సేమ్ ఇక్కడ కూడా అలాగే వచ్చేలాగా రాయాలి ఇప్పుడు. సో దీనికోసం ఏంటంటే ఇంటూ z/z చేస్తున్నాం. సో సేమ్ ఇది మనం ఆల్రెడీ పోర్టర్ గవర్నర్లో కూడా చేసాం. సో ఇంటూ ఫస్ట్ a/a చేసాము, నెక్స్ట్ g/g చేసాము. అంటే మనకి ఫార్ములా అనేది కొంచెం ఈజీగా ఉండేలాగా అర్థం అవడం గురించి రాసాం అంతే ఇది. సో a/e ఇంటూ సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ లోపల మనం ఎల్సిఎం కామన్ తీసుకోవచ్చు. సో ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a/e ఇంటూ ఇక్కడ g ఇక్కడ మల్టిప్లై అవుతుంది కదా, సో g/h కింద రాస్తున్నాను. g/h ఇంటూ 1/mg ఈ రెండాటిని నేను ఒక దగ్గర రాశాను. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం 2 అవుతుంది. సో ఇక్కడ 2mg వస్తుంది ఫస్ట్ టర్మ్లో. 2 ఇంటూ 1 2 2 ఇంటూ mg ప్లస్ mg ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ ఇంటూ 1 ప్లస్ k. ఓకే, ఇప్పుడు మనకి ఒకవేళ ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ n కావాలి అంటే ఒమేగా ప్లేస్లో ఏం చేస్తాము, 2πn/60 రీప్లేస్ చేస్తాం. 2πn/60 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a/e ఇంటూ z/h ఇంటూ 2mg ఇంటూ 2mg ప్లస్ mg ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ ఇంటూ 1 ప్లస్ k. సో అక్కడ నుంచి ఇన్ టర్మ్స్ ఆఫ్ n స్క్వేర్లో ఒక రిలేషన్ వస్తుంది. దట్ ఈజ్ అవర్ ఫైనల్ ఎక్స్ప్రెషన్, ఫైనల్ రిలేషన్ ఫర్ స్పీడ్ ఆఫ్ ద స్పిండిల్ అండ్ హైట్ ఆఫ్ ద గవర్నర్. సో అల్టిమేట్ ఎక్స్ప్రెషన్ ఏమొస్తుంది, n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 895/h ఇంటూ a/e టు స్మాల్ 2mg ప్లస్ క్యాపిటల్ mg ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ ఇంటూ 1 ప్లస్ k డివైడెడ్ బై స్మాల్ 2mg. సో ది రిలేషన్ ఫర్ స్పీడ్ ఆఫ్ ద స్పిండిల్ అండ్ హైట్ ఆఫ్ ద గవర్నర్ ఇన్ ప్రోయల్ గవర్నర్. సో మనం పోర్టర్ గవర్నర్లో ఎలాగైతే సింప్లిఫై చేసుకుని సమ్ రిలేషన్స్ రాసుకున్నామో సేమ్ ఇక్కడ కూడా అలాగే చేస్తాం. ఓకే, మనకి అల్టిమేట్గా వచ్చిన ఎక్స్ప్రెషన్ సో n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 895/h ఇంటూ a/e. ఇక్కడ ఎక్స్ట్రాగా a/e వచ్చింది అంతే. సో స్మాల్ 2mg ప్లస్ క్యాపిటల్ mg ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ ఇంటూ 1 ప్లస్ k డివైడెడ్ బై స్మాల్ 2mg. దిస్ ఇస్ ఫర్ ప్రోయల్ గవర్నర్. ఎక్స్ట్రాగా a/e ఒకటి వచ్చింది మనకి. సో అక్కడ a/e ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ ద కేస్ ఆఫ్ పోర్టర్ గవర్నర్. ఎందుకంటే ఫ్లై బాల్స్ని మీరు ఎక్స్టెండ్ ఏం చేయట్లేదు, సేమ్ అక్కడే ఫిక్స్ చేసుకుంటున్నారు అప్పర్ ఆర్మ్ లోవర్ ఆర్మ్ మధ్యలో. అంటే ఆ కేసులో a/e అనేది 1 అవుతుంది పోర్టర్ గవర్నర్లో. సో మేబీ ఇక్కడ మనకి 3 కేసెస్ రాసాం కదా. ఇఫ్ k ఈజ్ ఈక్వల్ టు 1, ఇఫ్ k ఈజ్ ఈక్వల్ టు 1, సో k 1 అవుతుంది. k 1 అవుతుందంటే ఇండైరెక్ట్గా tan θ ఈజ్ ఈక్వల్ టు tan బీటా. సో ఈ కండిషన్ ఎప్పుడు సాటిస్ఫై అవుతుందంటే ఇఫ్ యువర్ అప్పర్ ఆర్మ్ అండ్ లోవర్, ఇఫ్ ఆల్ ఆర్మ్స్ ఆర్ ఈక్వల్ అండ్ దే ఆర్ ఫిక్స్డ్ ఆన్ వన్ యాక్సిస్ ఓన్లీ. సో ఓన్లీ అన్ని ఆర్మ్స్ ఈక్వల్ అయ్యి ఒకే ఒక యాక్సిస్ దగ్గర ఫిక్స్ చేస్తే, ఒక లైన్ దగ్గర ఫిక్స్ చేస్తే అప్పర్ ఆర్మ్ అండ్ లోవర్ ఆర్మ్, ఆ కేసులో మనకి tan θ ఈజ్ ఈక్వల్ టు tan బీటా అవుతుంది. సో అప్పుడు మనకి ఫైనల్ ఈ పైన రాసిన ఎక్స్ప్రెషన్ ఎలా ఈక్వేట్ అవుతుంది, n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 895/h ఇంటూ a/e స్మాల్ 2mg ప్లస్ క్యాపిటల్ mg ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్. సో 1 ప్లస్ 1 వస్తుంది అంటే 2.
ఎందుకంటే K1 కదా 2mc. సో ఇంకా మనకి ఇక్కడ చూడండి ఈ డినామినేటర్లో 2 అండ్ ఈ రెండు టైమ్స్లో కూడా ఇక్కడ 1 + 1 2, ఇక్కడ 2 ఉంది. ఇంకా అల్టిమేట్గా మనకి ఎలా కన్వర్ట్ అవుతుంది 895/h ఇంటూ a/e ఇంటూ స్మాల్ mg ప్లస్ క్యాపిటల్ mg ప్లస్ ఆర్ మైనస్ f divided by small mg. This is the formula whenever they have given the configuration such that your k value is equal to 1. సో మేబీ మనకి ఫ్రిక్షన్ అనేది 0 అవ్వచ్చు. అంటే ఫ్రిక్షన్ 0 అవ్వదు జనరల్గా. ఫ్రిక్షన్ ఈజ్ నెగ్లిజిబుల్ కంపేర్డ్ టు యువర్ వెయిట్ ఆఫ్ ద స్లీవ్. మేబీ ఆ కండిషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇఫ్ ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0, ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే నెగ్లిజిబుల్ ఫ్రిక్షన్ అన్నట్టు. సో మనకి అల్టిమేట్గా అప్పుడు ఎక్స్ప్రెషన్ ఏమవుతుందంటే సో మనకి n² ఈజ్ ఈక్వల్ టు 895/h ఇంటూ a/e a/e 2mg ప్లస్ క్యాపిటల్ mg ప్లస్ ఆర్ మైనస్ f ఇంటూ 1 ప్లస్ k డివైడెడ్ బై 2mc. ఇక్కడ ఫ్రిక్షన్ ఏంటి 0. ఇంకా చూడండి ఇక్కడ ఈ టర్మ్లో z కామన్ ఉంది, అలాగే ఈ టర్మ్లో z కామన్ ఉంది. ఇక్కడ ఒక g ఉంది, ఇక్కడ చూడండి ఇక్కడ g ఉంది, అలాగే ఇక్కడ z ఉంది. ఫ్రిక్షన్ ఇప్పుడు లేదు కదా, ఇక్కడ z అండ్ ఇక్కడ z. సో మొత్తం న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో z మనం కామన్ తీయచ్చు. సో కామన్ తీస్తే అది క్యాన్సిల్ అయిపోతుంది మనకి. సో అల్టిమేట్గా మనకి ఎక్స్ప్రెషన్ ఏమొస్తుందంటే సో n² ఈజ్ ఈక్వల్ టు 895/h ఇంటూ a/e. c క్యాన్సిల్ అయిపోయింది. సో 2m ప్లస్ క్యాపిటల్ m ఇంటూ 1 ప్లస్ k డివైడెడ్ బై స్మాల్ 2m. So this is the case whenever there is a friction. There may be another case whenever friction is negligible and k is equal to 1. So k is equal to 1 అవ్వచ్చు, అలాగే ఫ్రిక్షన్ నెగ్లిజిబుల్ అవ్వచ్చు. సో ఆ కేసులో డైరెక్ట్గా మనం అబోవ్ ఎక్స్ప్రెషన్ నుంచే మనం సింప్లిఫై చేసేయచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇది ఫ్రిక్షన్ ఈక్వల్ టు 0 కేసు కదా. ఇఫ్ ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ k ఈజ్ ఈక్వల్ టు 1, ఇన్ దిస్ కేస్ ద ఫార్ములా will be simplified. So n² is equal to 895/h into a/e. So small 2m plus m into 1 plus 1 divided by 2m. సో 1 plus 1 అంటే 2 ఇది. సో ఇక్కడ 2, ఇక్కడ న్యూమరేటర్ మొత్తం 2 కామన్ తీయచ్చు. సో n² is equal to 895/h a/e into a/e 2 కామన్ తీసా m ప్లస్ m వస్తుంది డివైడ్ బై 2m వచ్చింది. సో 2 క్యాన్సిల్ అయితే మనకి అల్టిమేట్గా వచ్చే ఎక్స్ప్రెషన్ ఏంటి n² ఈజ్ ఈక్వల్ టు 895/h. n² ఈజ్ ఈక్వల్ టు 895/h ఇంటూ a/e small m plus capital M by small m. This is the case where your friction is equal to 0 and k is equal to 1. ఈ పోర్టర్ వాట్ గవర్నర్, పోర్టర్ గవర్నర్ అండ్ మీరు అల్టిమేట్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా మొత్తం 3 గవర్నర్స్ ఫార్ములాస్ ఒకే ఒక ఈ ప్రోయల్ గవర్నర్ నుంచి డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఈ ఫార్ములా ఉంది కదా, ఈ ఫార్ములా నుంచి డైరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. సో ఈ ఫార్ములా నుంచి డైరెక్ట్గా ఎలాగంటే ఒకవేళ వాట్ గవర్నర్ అనుకోండి. సో ఇన్ ద కేస్ ఆఫ్ వాట్ గవర్నర్,
సో వాట్ గవర్నర్లో మనకి వెయిట్ ఆఫ్ ద స్లీవ్ నెగ్లిజిబుల్, అలాగే ఫ్రిక్షన్ నెగ్లిజిబుల్. సో ఈ టర్మ్ ఇంకేం ఉండదు. ఓకేనా, ఈ టర్మ్స్ ఏమి ఉండవు. నెక్స్ట్ అంటే 2mg డివైడ్ బై 2mg ఉంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా ఈ టర్మ్స్ ఏముండదు. సో 2mg క్యాన్సిల్ అయిపోతాయి. సో ఏ బై ఈ, సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇన్ కేస్ ఆఫ్ వాట్ గవర్నర్. అక్కడ నుంచి వాట్ గవర్నర్ ఫార్ములా ఏమొస్తుంది, n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 895/h వస్తుంది. ఎందుకు ఈ mg ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ 0 ఇన్ ద కేస్ ఆఫ్ వాట్ గవర్నర్ అనాలిసిస్, ఎందుకంటే వెయిట్ ఆఫ్ ద స్లీవ్ నెగ్లిజిబుల్ అండ్ ఫ్రిక్షన్ ఈజ్ ఆల్సో నెగ్లిజిబుల్ అని తీసుకున్నాం. సో ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. 0 ఇంటూ 1 ప్లస్ కే ఆల్సో 0. సో 2mg/2mg క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. ఇంక ఏ బై ఈ ఉంది కదా, ఏ బై ఈ ఈజ్ ఈక్వల్ ఇన్ వాట్ గవర్నర్, అక్కడ నుంచి n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 895/h వస్తుంది. సో మళ్ళీ నెక్స్ట్ పాటర్ గవర్నర్ కావాలి అంటే, ఇన్ ద కేస్ ఆఫ్ పాటర్ గవర్నర్, సో మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ కదా, ఎందుకంటే మనం లోవర్ లింక్స్ ఇంకేం ఎక్స్టెండ్ చేయలేదు. సో లోవర్ లింక్స్ ఎక్స్టెండ్ చేస్తే మనకి ఈ అనే టర్మ్ వేరేగా వచ్చింది, వేరే లెంత్. కానీ ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇన్ కేస్ ఆఫ్ పాటర్ గవర్నర్, ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా మిగిలేది 895/h ఇంటూ 895/h ఇంటూ స్మాల్ 2mg ప్లస్ క్యాపిటల్ mg ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ ఇంటూ 1 ప్లస్ కే డివైడ్ బై 2mg. సో అల్టిమేట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఇది. సో దీని నుంచి మనం అన్ని డెరైవ్ చేసుకోవచ్చు. వాట్ గవర్నర్ అయితే మీకు ఫ్రిక్షన్ ఏమి ఉండదు, అలాగే వెయిట్ ఆఫ్ ద స్లీవ్ 0. నెక్స్ట్ ఏ బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇన్ కేస్ ఆఫ్ వాట్ గవర్నర్. నెక్స్ట్ పాటర్ గవర్నర్లో కూడా అంతే, సేమ్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మొత్తం 3 గవర్నర్స్ యొక్క ఫార్ములాస్ రిలేట్ చేసుకోవచ్చు. ఏదర్ ఫ్రిక్షన్ 0 అయితే దాని కరస్పాండింగ్ ఫార్ములా మీరు డెరైవ్ చేసుకోవచ్చు. అల్టిమేట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఈ 3 గవర్నర్స్లో ఇది. So n square is equal to 895/h into a by e small into 2mg plus capital mg plus or minus f into 1 plus a by 2mg. So this is all about Proel governor. సో ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ కూడా నేను ఈ పీడిఎఫ్లో నేను ఇచ్చాను, ఆ ఎగ్జాంపుల్ చూడండి, ఈజీగానే ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ హార్ట్నెల్ గవర్నర్ డిస్కస్ చేస్తాం నెక్స్ట్ క్లాస్లో. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ కదా. సో ఇక్కడ వరకు మొత్తం అంతా నోట్స్ రాసుకోండి. ఓకేనా, క్లారిటీగా కొంచెం ఇక్కడ వరకు ఉండండి. నెక్స్ట్ మళ్ళీ స్ప్రింగ్ గవర్నెన్స్ వచ్చాక కొంచెం వేరేగా ఉంటుంది అనాలిసిస్ మొత్తం. అంటే ఇంచుమించు ఇదే, కాకపోతే అక్కడ స్ప్రింగ్స్ ఉంటాయి ఎక్స్ట్రాగా. ఓకేనా, ఓకే, అటెండెన్స్ సబ్మిట్ చేసి యూ క్యాన్ లీవ్.